పల్లవి టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, స్టాఫ్ కు బీజేపీ నాయకులు అమర్నాథ్ సారంగుల తరపున 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వికసిత్ భారత్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ యువతకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అమర్నాథ్ సారంగుల. నేటి యువతే దేశ భవిష్యత్తు నిర్మాతలని నమ్మే వ్యక్తి అమర్నాథ్. పల్లవి టీవీ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ అందిస్తున్నారు అమర్నాథ్ సారంగుల. ప్రత్యేకతలు, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, ఈ 5 రోజులు ఒక పండగ వాతావరణం లాగా ఉంది ఇక్కడ చూస్తుంటే. సో చాలా మంది భక్తులు అయితే వచ్చి ఉన్నారు. సో ఈ గుడి గురించి, విశిష్టత గురించి మీరేం చెప్తారు? ఈ గుడి యాక్చువల్లీ మొత్తం సౌత్ ఇండియాలో చూస్తే కనుక ఇది ఫస్ట్ గుడి ఎస్టాబ్లిష్ అవడం మన సౌత్ ఇండియాలో ఫస్ట్ గుడి. అండ్ ఈ గుడికి శ్రీల ప్రభుపాద వారు వచ్చి ఆయన స్వయంగా ఉండి దీన్ని శంకుస్థాపన చేశారు అనమాట 1976లో. ఈ 50 ఏళ్లలో చిన్నగా ఉన్న గుడి ఈ లెవెల్కి, ఈ స్థాయికి చేరిందంటే ఆ ప్రభుపాద వారి మర్సీ వల్లే జరిగింది. దానికి అందులో డౌట్ సందేహం లేదనమాట. సో అంత ఘనత ఉన్న గుడి ఇది. మొత్తం సౌత్ ఇండియాలో మొట్టమొదటి ఇస్కాన్ టెంపుల్ ఆవిష్కరణ జరిగిందంటే ఈ స్థలంలోనే జరిగింది. మనకి పుల్లారెడ్డి గారు అప్పుడు ఈ ప్లేస్ డొనేట్ చేయడం వల్ల మన ప్రభుపాద వారి అనుగ్రహంతో ఈ గుడి ఈ స్థాయికి చేరుకుంది. ఈ 50 ఏళ్ళ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయంటే అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఈ స్థల స్పేస్ లేని కారణంగా ఈ సెలబ్రేషన్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో ఎవ్రీడే మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది, మహారతి నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 11 వరకు అక్కడ జరుగుతుంది. ఇంకా ముఖ్య విశేషం అంటే ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ దేవుడి ప్రసాదం పెడుతున్నారు. 5 లక్షల ప్లేట్లు పెట్టడం అంటే సామాన్యం కాదు. ఇంత పెద్ద 5 lakh ప్లేట్స్ ఆఫ్ ప్రసాదం ఈస్ బీయింగ్ సర్వ్డ్ టు ది డివోటీస్. సో దట్ ఈస్ ది హైట్ ఆఫ్ వాట్ యు కాల్ ది level of efforts which have been put in this. So all courtesies go to Srila Prabhupada ji and Radha Madana Gopal ji only. ఇంకా అంతకుమించి వేరే లేదు. నేను 2018 నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ వెళ్ళినా కూడా నేను అక్కడ ఇస్కాన్ టెంపుల్స్ వెళ్తుంటాను. ఈరోజు నిన్న కూడా వచ్చాను, నేను ఒక్కడిని వచ్చాను. ఈరోజు మా ఫ్యామిలీతో వచ్చానమాట. చాలా బాగుంటుంది, అందరూ రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ స్ఫూర్తిని, ఈ ఇస్కాన్ ఫిలాసఫీని ప్రొపగేట్ చేయాలి. అందరూ ధన్యులు అవ్వాలి. ఇదేంటంటే ఈ కలియుగంలో ఈ ఫిలాసఫీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఈ కలియుగంలో ఏంటంటే ఎవరు సుఖపడలేరు, ఎవరు సంతోషంగా లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణాలు ఉన్నాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కాకపోతే ప్రభుపాద దగ్గరికి వచ్చి, రాధా మదన మోహన్ దగ్గరికి వచ్చి మనం శరణం కోరితే మటుకు వాళ్ళకి అంతకు మించి ఇంకొకటి అవసరం లేదు. వాళ్ళకి పూర్వజన సుకృతి ఉన్న వాళ్ళకి, పీపుల్ హూ ఆర్ బ్లెస్డ్ ఓన్లీ ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ విజిట్ దిస్ టెంపుల్, టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్కాన్ థింగ్. It is International Society for Krishna Consciousness. So that is the, what do I say, such a magnanimous efforts are being put by the ISKCON committee, the management committee. So that is really wonderful. We're all blessed. Only the blessed will get an opportunity to come and seek the blessings of Radha Manohar and Krishna, Srila Prabhupada ji only. There is no doubt about it. Thank you. Myself Swati from Radhe Interiors అండి. ఈ ఇంటీరియర్స్ గురించి ఫస్ట్ ఒక చిన్న గ్రూప్ అండి మాది. కానీ ఇక్కడికి వచ్చాక మేము దేవుణ్ణి కోరుకున్నాం, ఇలా మా వర్క్ మంచిగా జరగాలి, మా బిజినెస్ మంచిగా నడవాలని. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాం. లైక్ ఇప్పుడు లాన్సమ్ అని పెద్ద 40 floors బిల్డింగ్లో ఇప్పుడు రీసెంట్గా 5 to 6 ప్రాజెక్ట్స్ అక్కడ కంప్లీట్ చేస్తున్నాం మేము. ఒక్కొక్క ప్రాజెక్ట్ వచ్చేసి 25 lakhs. నేను ఐఎమ్ ఇంటీరియర్ డిజైనర్. అన్ని కంప్లీట్ వర్క్స్ అక్కడ క్లియర్గా మంచిగా చేసుకుంటూ వస్తున్నాను. ఆ స్వామి దయ వల్లే, ఆయన ఉన్నారు కాబట్టి ఇవాళ మేము ఆ స్థాయికి చేరుకున్నాం. ఈ అన్నీ అందరికీ ఏంటంటే ఎవరికైతే ఏమేమైతే కావాలి అని అక్కడ కోరుకుంటారో అది కంపల్సరీ 100 కాదు 200% వాళ్ళకి జరుగుతుంది. నమ్మకంతో రండి, ఇక్కడ అది తీసుకెళ్ళండి. మీరు ఏమైతే అనుకుంటారో అది కంపల్సరీ జరుగుతుంది. మేము ఫస్ట్ చిన్నగా స్టార్ట్అప్ ఏంటంటే చిన్న ఇంటీరియర్ వర్క్, చిన్న స్మాల్ వర్క్, ఎక్కువ 4 lakhs 5 lakhs ప్రాజెక్ట్సే పట్టేదాన్ని. ఇప్పుడు 25 lakhs 30 lakhs ప్రాజెక్ట్స్ పట్టుకుంటున్నాను. ఆ స్వామి దయ వల్లే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాను నేను. ఆ స్వామి దయ వల్ల ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. జరుగుతుంది, అది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ 50 సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నామండి. మాకు ప్రభుపాద దర్శనం అయింది. ప్రభుపాద ఎంతో కష్టపడి మన కోసము ఈ హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ చేశారు. ఇది మానవ జన్మకు చాలా ఉత్తమమైన దారి. పొద్దున్నే 4 గంటలకి మంగళారతి జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటుంది. పొద్దున్న 6 గంటలకు దేవుడు దర్శనం చేసుకుని సైలెంట్గా ఉంటుంది కదా, చాలా మంగళారతి అవుతుంది. చాలా బాగుంటుంది. ప్రభుపాద మన భారతదేశంలో కొంచెం భక్తి కొంచెంగా ఉంది, వెస్టర్న్ కంట్రీస్లో లేదు అని ప్రభుపాద వాళ్ళనంతా మార్చాలని చాలా కష్టపడ్డారు.
ఇది ఆయన ఎన్నో కష్టాలు పడి వెస్ట్రన్ కంట్రీస్లో ఎన్నో 108 ఇది దేవాలయాలు కట్టించారు. అందులో 3వది హైదరాబాద్లో అన్నమాట. అందులో అది మా గొప్పతనం ఆయన ప్రభుపాదది. చాలా ఎక్కడ జరగదండి ఫెస్టివల్స్. జన్మాష్టమి కానీ చిన్న చిన్న ఫెస్టివల్కి రాను ఏమవుతుందంటే టెంపుల్ సరిపోవట్లేదు. మనలాంటి వాళ్ళు సహాయపడితే ఇంకా వచ్చే వాళ్ళకి ప్లేస్ అరేంజ్ చేయడానికి ప్రభుపాద ఎప్పుడే చెప్పారు, ఈ చుట్టుపక్కల అంతా ప్లేసు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కృష్ణాకి అని. అలాగే జరుగుతుంది. మన వల్ల కృషి మనం కూడా చేస్తే, ఇంకా ప్లేసు మనం డొనేట్ చేస్తే ఇంకా రాబోయే తరం వాళ్ళకి దర్శనానికి కానీ ప్రసాదానికి చాలా బాగుంటుంది. మన వంతు సహాయం చిన్నదైనా సరే మనం చేస్తూ ఉంటే మన టెంపుల్ని మనం ఇంకా పైకి తీసుకురావాలి. చాలా మంచి దారి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. I joined ISKCON from last 3 years. They provide delicious prasadam, and there is also seva to do. You can do many things like kirtan, bhajan, listening to Krishna Katha and many more. ఇస్కాన్ టెంపుల్కి వస్తే ఒక అమ్మ నాన్న దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. ఆ భావన నాకైతే ఉంది. చాలా ప్రశాంతంగా, మనసు చాలా ప్రశాంతంగా అమ్మ నాన్న దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభుపాదుల వారిది 50 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి ఈ గుడి కట్టించి. ప్రభుపాదుల వారు చాలా కష్టపడి అమెరికా వాళ్ళను మెప్పించి మన కృష్ణుని గురించి చాలా ప్రచారం చేశారు. అందులో మేము కూడా ఒక డివోటీస్ ప్రభు వాళ్ళతోటి మేము వచ్చాం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హలో అండి, మై నేమ్ ఇస్ అవినాష్. నేను ఇస్కాన్ జాయిన్ అయింది 2 years బ్యాక్. నాకు ప్రభుపాద్ అంటే తెలియదు, ఇస్కాన్ అంటే కూడా తెలియపోయేది. అయితే వన్ డే నేను మా ఫ్రెండ్తో వచ్చాను, విజిట్ చేశాను. అసలు ఏంటి ఈ భజన్స్ ఏంటి, కీర్తన్ టెన్సీ అని మా సైడ్ మాకు తెలియదు, విలేజ్ టోటల్. నేను తర్వాతకి మా ఫ్రెండ్ ఒకరోజు ఈ జపమాల ఇచ్చాడు. ఈ జపమాల ఇచ్చి టోటల్ అంటే నేను యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాడిని, నాకేం తెలియపోయేది. తర్వాతకి ఒకరోజు మా ఫ్రెండ్ హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే వెంటనే నాకు ఏదో తెలియని ఉత్సాహం వచ్చింది. అంటే నా లోన ఉన్న దేవుడు నన్ను, నువ్వు కృష్ణ భక్తి చెయ్యి, నువ్వు చేసి నీతో పాటు ఉన్న వాళ్ళందరికీ హరే కృష్ణ మహామంత్రం చెప్పాను. అప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. తర్వాతకి 1 month తర్వాతకి భగవద్గీత క్లాసెస్కి డైలీ అటెండ్ అవుతాను సండే. అండ్ ఇప్పుడు ఈ 50 years ప్రభుపాదుల వారు మన కోసం ఎంతో సాక్రిఫైస్ చేశాడు. 50 దీని వెనుక చాలా ఉన్నాయి. పాశ్చాత్య దేశాలకు వెళ్ళాడు. అండ్ కొందరు స్మోకర్స్, డ్రగ్స్, ఇలాంటి టొబాకో అండ్ ఇవి ఎన్నో యూజ్ చేశారు. వాళ్ళకు ఈ హరే కృష్ణ మంత్రం చెప్పగానే ఏం తెలియదు. అంటే హరే కృష్ణ ఏంది, ప్రభుపాద ఎవరు, ఈయనెవరు అని అందరు చాలా అన్నారు. తర్వాతకి ఇప్పుడు ప్రభుపాద్ మన ఈ ఇస్కాన్ టెంపుల్ కట్టి 50 years అవుతుంది. అందుకే మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.